ఎమ్మెల్యే బేబీ నాయన ఘాటుగా సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరే నైతిక హక్కు సెంబంగికి లేదని సమాధానమిచ్చారు. లోచెర్ల శివడవలస ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం. తోటపల్లి కాలువకు నిధులు మంజూరు చేయించి చివరి అంచున ఉన్న భూములకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటానని బేబీ నాయన చిన్నప్పలనాయుడికి సమాధానమిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సెంబంగి అసత్య ఆరోపణలు చేస్తున్నారని బేబీ నాయన విమర్శించారు. నేను మాట్లాడేటువంటి విషయాల గురించి ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మెంగి చిన్నప్పనాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ ఎప్పుడు ఒకటి అనేవారు, అబద్ధం, దొంగతనం, తప్పు చేస్తే ఎప్పుడు కూడా ఎవరికైనా తాత్కాలిక లబ్ధే ఉంటది తప్ప ఎప్పుడు కూడా దాగదరా, ఎప్పటికైనా బయటపడుతుంది. మరోసారి ఇవాళ ఆయన ప్రెస్ మీట్ విన్నాక నాకు నాన్నగారు చెప్పినటువంటి మాటలే గుర్తొచ్చాయి. అంటే ఇవాళ ప్రజల్ని గత 5 సంవత్సరాలుగా ఎంత మభ్యపెట్టారు, ఎంత మోసం చేశారు, ఎన్ని అబద్దాలు ఆడారో మరోసారి నిరూపణ. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ లో వారు ఏమన్నారు, ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేస్తే దాని నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము శాంక్షన్ చేయలేదు అని అన్నారు. అంటే 5 సంవత్సరాలు కూడా ఆ మాట అనలేదు. ఇవాళ పదవి పోయేసరికి 45,000 ఓట్లతో ఓడిపోయేసరికి మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలవని తెలిసేసరికి ఇప్పుడు ఆ మాట అంటే ఆ మనసులో ఉన్న మాట బయట పెట్టారు. ఎందుకు నిర్వహణ? మీలాంటి చేతకాని ప్రభుత్వం, మీలాంటి చేతకాని పరిపాలన ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు. కానీ మాలాంటి ప్రోయాక్టివ్ ప్రభుత్వం, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి ముఖ్యమంత్రి, పరిపాలన తెలిసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పాలన ఉంటే, ఇరిగేషన్ శాఖ ఉంటే ముమ్మాటికి అది సాధ్యం. మీరు మరి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ సాధ్యం కాదు, నిర్వహణ కష్టం అని మీరు అనే వ్యక్తి 4.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో లోచెర్ల శివడవలస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేయాలని వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు మీరు? అంటే ఎన్నికల లబ్ధి గురించా? మీ అవకాశవాద రాజకీయం ఆయన ఎంత అవకాశవాద రాజకీయవాదో